ज्योतिबा फूले, अमर रहे पेरियर रामास्वामी, अमर रहे फातिमा शेख, నానా అంబేద్కర్ని ఇలా చేయడం కన్నా ఆయన ఆశయాల్ని పూర్తి స్థాయిలో అమలు చేసేదానికి మీరు అందరూ కృషి చేయాలి. పాల్గొని ఎక్కడ ఏం జరిగినా మన పేద వర్గానికి మంచి చేసేటట్టుగా ఆయన రాజ్యాంగాన్ని నిర్వహించాడు. దాన్ని మనం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే మనం కాస్త అవేర్నెస్ తీసుకొచ్చి ముందుకెళ్ళి సహకారం చేయాలి మన వాళ్ళకి అందరికీ. కాబట్టి ఆయన ఆశయాల్ని తూచే తప్పకుండా పాటించడానికి సహకరించాలి. అందరికీ జై భీమ్. ఈ రోజుల్లో మనుషులందరూ కూడా ఈ ఆధునిక కాలంలో ఎవరిని పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం. మరీ ముఖ్యంగా 2000 సంవత్సరాల ముందు వరకు కూడా మన స్నేహితుల్లో అన్ని రకాల కులాల వాళ్ళు ఉండేవారు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉండేవారు. కానీ 2000 సంవత్సరం తర్వాత, అంటే ఆధునికత పెరిగిన తర్వాత కులం అంతరించుకోవాలి, కానీ ఆధునికత పెరిగిన తర్వాత కులం ఇంకా పెరిగిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా ఒక కులవాదిగా లేదంటే ఒక మతవాదిగా ముద్ర వేసుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల పీడిత వర్గాల కోసం మాత్రమే పోరాటం చేశాడు. కుల సంఘాలు పెట్టుకోండి లేదంటే కుల సంఘాల తరఫున పోరాటం చేయమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఆశ ఏంటంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, కాపులు కానీ, లేదంటే ఇంకా అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడమే ఆయన ప్రధానమైన లక్ష్యం. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, మీరు ఎస్సీలా లేదా మీరు బీసీలా, బీసీ వాళ్ళు బీసీ సంక్షేమ సంఘం, ఎస్సీలు ఎస్సీ ఎస్టీ లేదంటే ఇంకొక సంఘాలుగా ఏర్పడి ఇంకా మనం విడిపోతున్నాం. ఆయన కాంక్షించింది నిజంగా చెప్పాలంటే కుల నిర్మూలన. ఆ కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలు నిర్వహించాడు, అదేవిధంగా సహపంక్తి భోజనాలను నిర్వహించాడు, అనేక రకాలుగా అందరినీ కలుపుకుని ముందుకెళ్ళే ప్రయత్నాలు చేశాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మన పిల్లలు కూడా ఈ రోజుల్లో కొంతమంది వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని కులాల్లో ఇరుక్కుపోతున్నాం. చిన్న గొడవ అయితే, ఇప్పుడు నాకు లేదంటే ఒక వ్యక్తికి గొడవ అయితే ఆ వ్యక్తికి గొడవని ఒక కులానికి అంటగట్టేసి అదొక అవాంతరంగా పెరిగిపోయి మన మధ్య సఖ్యత లేకుండా పోతుంది. అది అంతరించిపోవాలి. మనుషులందరూ ఒకటే, మనుషులందరం కలిసిమెలిసి ముందుకెళ్లాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆకాంక్ష. కాబట్టి 25వ వర్ధంతి సందర్భంగా పెదపాడు మండలంలో నేను పిలుపునిచ్చేది ఏంటంటే, మనందరం కూడా ఐకమత్యంగా ఉందాం. ఎవరికి సాటి మనిషికి ఇబ్బంది కలిగినా మన సాయం చేసే విధంగా ఉండాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.